బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖైరతాబాద్ పేరుగాంచినప్పటికీ అంతకు మించి అన్నట్లుగా గాజువాక ప్రాంతంలో గత కొన్నేళ్లుగా ఇక్కడ వేడుకలు. వినాయక చవితి పురస్కరించుకొని 126 అడుగుల లక్ష్మీ గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. విశాఖలో ఈ నెల ఆగస్టు 28-30 వరకు జనసేన సేనతో సేనాని రాష్ట్ర స్థాయి సమావేశాలు. విశాఖ జిల్లా పాత గాజువాక లంక మైదానంలో 1,00,000 చీరలతో ఏర్పాటు చేసిన శ్రీ సుందర వస్త్ర మహాగణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ నిర్వహణలో వినాయక ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కాగా తొలి పూజా కార్యక్రమాన్ని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఎత్తైన మండపంలో కొలువైన లంబోదరుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వినాయక ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ పేరుగాంచినప్పటికీ అంతకు మించి అన్నట్టుగా గాజువాక ప్రాంతంలో గత కొన్నేళ్లుగా ఇక్కడ వేడుకలు జరుగుతున్నాయని చెప్పారు. ఏటా ఒక్కో కాన్సెప్ట్తో వేడుకలు జరిపి ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా గణపతిని ప్రతిష్ఠించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు. నిర్వాహకులు కోసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ గాజువాక ఖ్యాతిని తెలియజేయడం కోసమే ఏటా ఉత్సవాలు జరుపుతున్నట్లు తెలిపారు. మరి ఈరోజు గాజువాకలో ఎత్తైన వినాయకుడిని వినూత్నంగా స్త్రీ శక్తిని గుర్తు చేసే విధంగా, స్త్రీ శక్తికి ప్రతిబింబించే విధంగా, మరి చీరలతో పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలగకుండా ఉండే విధంగా చీరలతో ఎత్తైన వినాయకుడిని మరి గాజువాకలో నెలకొల్పడం జరిగింది. మరి దీనికి ఎస్వి ఈవెంట్స్ గణేష్ గారి ఆధ్వర్యంలో ఇది జరిగింది. చాలా సంతోషం. అలాగే ఆ చీరలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వారి శ్రీమూర్తులకే ఇచ్చేస్తామని చెప్తున్నారు నిర్వాహకులు. చాలా సంతోషం. అలాగే ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, విఘ్నాలన్నీ కూడా తొలగి అభివృద్ధి వైపు స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడవాలని, అలాగే వాళ్ళు ఏదైతే స్త్రీశక్తిని ప్రతిబింబించే విధంగా చీరలతో తయారు చేశారో ఆ స్త్రీశక్తిని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉచిత బస్సు కావచ్చు, అలాగే అనేక సూపర్ 6 సూపర్ హిట్ అనే విధంగా మేము నడుపుతున్నాం. సో ఇప్పుడు కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులతో మొత్తం మంచిగా వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నామండి. అలాగే ముఖ్యంగా ఈరోజు మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు వారు ఉచితంగా ఈ ఎక్కడైతే వినాయకుడి స్వామిని పెడుతున్నారో వాళ్ళకి పవర్ని ఉచితంగా ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీని ఉచితంగా ఇవ్వాలని ఒక మంచి ఆలోచన చేశారు. ఎందుకంటే గతంలో చాలామందికి బొమ్మలు పెట్టాలని ఉన్నా సరే కరెంటు దొరక్క, కరెంట్ ఎవరు ఇవ్వక, అలాగే ఆ పర్మిషన్స్ సకాలంలో రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆధ్యాత్మిక శోభని అందరూ చేయాలి, తెలియజేయాలి సమాజానికి ఉద్దేశంతో చాలామంది బొమ్మలు పెడుతున్నారు. కనుక వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈరోజు ఉచిత పవర్ ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంలోనే మా భవిష్యత్ నాయకులు, యువ నాయకులు లోకేష్ బాబుకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న మన గాజువాక లంకా మైదానంలో గణేశోత్సవాలు మరి కాసేపట్లో ప్రారంభం అవనున్నాయి. ఈరోజు స్వామివారి 11:22 నిమిషాలకి స్వామివారి మొదటి పూజ అందుకోనున్నారు. స్వామివారి ఈసారి భక్తులందరికీ సుందర వస్త్ర మహాగణపతిగా భక్తులందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ రోజు నుంచి సుమారు 21 రోజుల పాటు స్వామివారి నిత్యం పూజలు చేసుకుంటూ భక్తులందరికీ దర్శనం ఇవ్వనున్నారు. అలాగే రేపు మధ్యాహ్నం కరెక్ట్గా 12 గంటలకల్లా తెనాలి నుంచి సుమారు 2.5 టన్నులు గల శివలింగం ఆకారంలో ఉన్న భారీ లడ్డూ ప్రసాదం కూడా తెనాల నుంచి వాళ్ళు పంపించడం జరుగుతుందండి. అదేవిధంగా ఒక వారం రోజుల్లో మనకి సూరుచి ఫుడ్స్ నుంచి కూడా మనకి ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా వస్తే సూరుచి లడ్డు కూడా స్వామివారి ప్రసాదంగా రాబోతుంది. అలాగే మీరు చూడొచ్చు సైకిల్ అగరబత్తి వల్ల కూడా భారీ అగరబత్తిని కూడా మనకి స్వామివారికి దూపంగా పట్టడం జరిగిందండి. మనం మరి ఈరోజు మధ్యాహ్నం నుంచి భక్తులందరికీ దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేక ఆకర్షణగా ఈసారి స్వామివారికి రైట్ సైడ్ మనకి వాటర్ ఫాల్స్ తరహాలో బొర్రా కేవ్స్ సెట్టింగ్ అంతా వేయడం జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్ మనకి మహావిష్ణు స్వామివారి విగ్రహం కూడా పెట్టడం జరిగిందండి. భక్తులందరూ ఈ యొక్క దర్శనాన్ని చేసుకుని భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాం.
వినాయక చవితి పురస్కరించుకొని 126 అడుగుల లక్ష్మీ గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. గణనాథుని విగ్రహం స్థానిక ఎన్టీఆర్ మైదానంలో సంపత్ వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వినాయక ఉత్సవాలు ప్రారంభం కాగా తొలి పూజా కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ నిర్వహించి ప్రత్యేక పూజలతో స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో 126 అడుగుల భారీ విగ్రహం శిల్పి కామధేను ప్రసాద్ ఆధ్వర్యంలో అనకాపల్లిలో రూపుదిద్దుకోవడం హర్షణీయమని అన్నారు. అనకాపల్లి జిల్లాలో చరిత్రగా ఈ గణనాథుడు నిలుస్తారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి భారీ విఘ్నేశ్వర విగ్రహాన్ని తిలకించేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి గణనాథుడిని దర్శించుకుంటారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 23 రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం కల్పించే విధంగా విస్తృత ఏర్పాట్లతో పాటు రోజుకొక్కొక్క ఆధ్యాత్మిక శోభను సంతరించే విధంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. రాజకీయ నాయకులు, అధికారుల సహాయ సహకారాలతో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ వెల్లడించింది. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్లో అనకాపల్లి పట్టణంలో ఎన్టీఆర్ స్టేడియంలో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే అతిపెద్ద వినాయకుడిగా అవతరించినటువంటి ఈవేళ స్వామివారు ఇక్కడ అనకాపల్లిలో పూజా కార్యక్రమాలతో ఈవేళ భక్తులకి దర్శనం ఇవ్వడం జరిగింది. మరి ఈ విగ్రహం కూడా లక్ష్మీ గణపతి అవతారంతో స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చేటట్టుగా మరి ఇక్కడ సంపత్ వినాయక కమిటీ ఆధ్వర్యంలో, అలాగే ముఖ్యంగా బుద్ధ భూలోక నాయుడు, అదేవిధంగా భానుప్రకాష్, అదేవిధంగా ముఖ్యంగా శిల్పి కామధేను ప్రసాద్ ఈ అతిపెద్ద వినాయకుడిని అత్యంత సుందరంగా కేవలం మట్టితో మాత్రమే తయారు చేసి పర్యావరణానికి ఈవేళ అనుకూలంగా ఉండేటట్టుగా రేపు అనుపు కార్యక్రమానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఊరేగింపులతో ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి రాకుండా ఇలా కేవలం ఇంత పెద్ద వినాయకుడిని కూడా 23 రోజుల పాటు ఇదే ప్రాంగణంలో భక్తులందరికీ కూడా నిర్విరామంగా రోజువారీ కైంకర్యాలు అన్నీ కూడా దేదీప్యమానంగా ఈవేళ ప్రతిరోజు ఈ రోజు మొదలుకొని నిర్వహించుకుంటూ మరి సాయంత్రం కూడా ప్రతిరోజు సాయంత్రం కూడా ఒక నవహారతులు రూపంలో ఈ హారతులు కూడా స్వామివారికి ఇచ్చి, అదేవిధంగా ప్రతిరోజు ఇవాళ హోమ కార్యక్రమాలు కూడా వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో కలిపి ఈ 23 రోజులు కూడా నిర్విఘ్నంగా ఇవాళ వచ్చేటువంటి భక్తులందరికీ కేవలం అనకాపల్లి జిల్లానే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే చాలామంది భక్తులు ఈ అతిపెద్ద స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వస్తూ ఉన్నారు. వారికి కూడా స్వామివారిని దర్శించుకున్న తర్వాత వారు కుటుంబ సమేతంగా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళ సమయాన్ని ఈవేళ వాళ్ళు అనుకూలంగా సమయాన్ని స్పెండ్ చేసే విధంగా ఇవాళ పూర్తి స్థాయిలో ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్తో పాటుగా వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పిల్లలు కూడా వారు కూడా వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారి అంటే వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ఏ విధమైనటువంటి పూజలు జరుగుతాయి అనేటువంటిది కూడా ఈవేళ పిల్లలు కూడా తెలుసుకునేటట్టుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది వివిధ రూపాల్లో స్వామివారి కూడా ఈవేళ దర్శన భాగ్యం కలుగుతుంది. అదేవిధంగా స్వామివారికి ప్రతిరోజు కూడా వివిధ రకాలైనటువంటి రూపాల్లో స్వామివారికి ఈవేళ పూజా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక 10,000 ఉండ్రాలతోని, అలాగే గరికపత్రి పూజా కార్యక్రమాలతోని, ఇవాళ వివిధ రకాలైన అష్టోత్తరాలతోని ఇవాళ అలాగే స్వామివారికి 23 రోజుల్లో కూడా ఒకరోజు స్వామివారికి ఈ పట్టణం గుండా ఒక భారీ ర్యాలీని కూడా ఆధ్యాత్మిక ర్యాలీని కూడా నిర్వహించుకోవడం అనేటువంటిది రూపొందించడం జరిగింది. ఇలాగ అనేక కార్యక్రమాలతో ఇవాళ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాకే పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా ఈ స్వామివారిని ఇక్కడ నెలకొల్పడం నిజంగా ఆనందదాయకం. ఈ కార్యక్రమాల్లో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అనకాపల్లి జిల్లా చుట్టుపక్కల ఉండేటువంటి వివిధ దేవస్థాన కమిటీలు కూడా వారంతటి వాళ్ళు స్వతహాగా వచ్చి సేవలు అందించడానికి ముందుకు రావడం జరిగింది. వారు కూడా వివిధ సంఘాలు, వివిధ సేవా సంఘాల తాలూకా సహకారం తీసుకొని ప్రజాప్రతినిధులు, అలాగే పోలీస్ సిబ్బంది,
రెవెన్యూ సిబ్బంది, జీవీఎంసీ సిబ్బంది వారందరి పూర్తి సహకారంతో 23 రోజులు కూడా ఈ అనకాపల్లికి దీదీప్యమానంగా ఇవాళ అత్యంత కళాత్మకంగా ఈ విగ్రహాన్ని భక్తులందరూ కూడా దర్శించుకోవాల్సిందిగా మేము కోరుతూ, మరి ముఖ్యంగా ఈ కమిటీ వివిధ ఇవాళ మహిళా సంఘాలు కూడా ఈ కమిటీలో ఇప్పటికే జిల్లా అంతా తిరిగి స్వామివారిని దర్శించుకోమని ప్రచారం చేస్తున్నారు. మరి అందులో భాగంగానే వారందరికీ కూడా సేవలు అందిస్తున్నటువంటి వాలంటీర్లందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమ నిర్వాహకుడు అలాగే నిర్వాహకులు అయినటువంటి భూలోక నాయుడు, అదేవిధంగా మా భానుప్రకాష్, అదేవిధంగా మూర్తి, రాము గారు, రవి, ఇలా భాను వీళ్ళందరూ కూడా ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా ప్రత్యేకంగా వారందరికీ మరొకసారి అనకాపల్లి జిల్లా ప్రజలందరి తరపున ఇవాళ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పోలీస్ శాఖ వారు కూడా నిన్ననే డిఐజీ గారు కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. వారు కూడా పోలీస్ శాఖని సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా పందిర్లందరికి కూడా ఇక్కడ అనకాపల్లిలోనే కాదు రాష్ట్రంలో ఉండేటువంటి గణపతి పందిర్లు ఏవి ఎక్కడ ఏర్పాటు చేసినా ఏ విధమైన ఆటంకాలు లేకుండా ప్రభుత్వం ఒక జీవో జారీ చేయడం జరిగింది. అందరికీ కూడా ఉచితంగా ఈ పందిర్లో ఉండేటువంటి వాళ్ళకి ఉచితంగా విద్యుత్ ప్రభుత్వమే భరిస్తూ ఉంది. దానికి సుమారు 90 కోట్లు అవుతా ఉంది. దాన్ని ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఈ వినాయక విగ్రహ నవరాత్రులే కాకుండా రేపు రాబోయేటువంటి దసరా నవరాత్రులు కూడా ఇదే రకమైన ప్రభుత్వ సహకారం కూడా అందిస్తాం. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కానీ ఈవేళ ప్రభుత్వ సిబ్బంది కానీ అందరూ కూడా తప్పకుండా ఈ వినాయక పందిర్లో ఉండేటువంటి ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ రకంగా తెలియజేసుకుంటా ఉన్నాం. విశాఖలో ఈ నెల ఆగస్టు 28 నుంచి 30 వరకు సేనాతో సేనాని పేరిట మా జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా హాజరవుతారు అని జనసేన మీడియా సమన్వయ కమిటీ సభ్యులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నాగేష్ తెలిపారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని తన నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో తోట నాగేష్ మాట్లాడుతూ 28వ YMCA హాల్లో శాసనసభ పక్ష రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, 29న సీనియర్ కార్యకర్తలతో అధినేత పవన్ కళ్యాణ్ చర్చలు, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, 30న మధ్యాహ్నం 1 గంట నుండి మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభ, సాయంత్రం 6 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుంది అని వివరించారు. ఈ సభ విజయవంతం కావడానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుండి జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు లక్షలాదిగా తరలి రావాలని తోట నాగేష్ పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి అలాగే మొన్న మెంబర్షిప్ చేసిన వాళ్ళందరికీ కూడా అంటే ప్రతి నియోజకవర్గానికి మెంబర్షిప్ చేయించిన లాగిన్స్ ఇచ్చారు ఎంతమందికి అని చెప్పేసి ఒక 50 మందికి, మన నియోజకవర్గంలో అయితే 100 మందికి ఇచ్చారు. ఈ 50 మంది లాగిన్స్ లేదంటే 100 మందికి కూడా వాళ్ళకు కూడా ఇన్విటేషన్ వస్తుంది. అంటే నువ్వు మెంబర్షిప్ చేసావు కాబట్టి పార్టీ సభ్యత్వాల గురించి నువ్వు కృషి చేసావు కాబట్టి తప్పనిసరిగా మీకు అందరికీ కూడా ఆన్లైన్ ద్వారానే ఈ ఇన్విటేషన్లు వస్తాయని ఈ సందర్భంలో తెలియజేస్తూ మరొకసారి జన సైనికులందరికీ కూడా నమస్కారాంజలి తెలుసుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జై. డిఎస్సి మనం ఏదైతే అమలు చేస్తామో డిఎస్సి వేళ అమలు చేస్తున్నాం. పోలవరం అత్యంత ప్రతిష్టాకరమైన రైతులకు కావాల్సిన పోలవరం కాలువ మీరు చెప్పాలంటే పోలవరం కాలువ ద్వారా ఎన్నో లక్షల ఎకరాలకి సాగులోకి వచ్చే కార్యక్రమాన్ని ఈ శరవేగంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎలాగ ఏర్పాటు చేస్తుందో మన అందరికీ కూడా తెలుసు. మన పక్కన ఉన్న ఇక్కడే మనకి సుమారు 20 కిలోమీటర్లు మన నియోజకవర్గంలోంచి వెళ్తుంది. ఇది అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. గత 5 ఏళ్ళు కూడా ఎంతో మంది కాంట్రాక్టులు నాశనం అయిపోయి సూసైడ్లు కూడా చేసుకున్నారు ఈ జగన్ గారు వల్ల. ఈవేళ శరవేగంతో ఈ పనులు చేపట్టడం, 1 సంవత్సరం లోపల నీరు అందించే కార్యక్రమానికి ఉత్తరాంధ్రకి అందరికీ కూడా నీరు వచ్చే కార్యక్రమం పోలవరం శరవేగంతో చేయడం కాకుండా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా రాజధాని అమరావతిని నిర్మించే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా కంకణం కట్టుకునే శరవేగంగా పనులు చేయడం, దాన్ని కావాలని లేదో తప్పుదోవ పెట్టించి మునిగిపోతుంది. ఎక్కడన్నా భూములు అన్నాయి మునిగిపోతాయి, భూములు మునిగిపోవా, వరద వస్తాయి, కట్టిన తర్వాత అన్నీ మళ్ళీ మెరక ప్రాంతాలు అవుతాయి. దీన్ని తప్పుదోవ పట్టినారు. ఇవన్నీ కూడా మనం గ్రామ స్థాయిలో కొట్టుకుని రేపు స్థానిక సంస్థలకు కావాల్సిన బలోపేతాన్ని మనందరం కూడా జనసేన నాయకులు ముఖ్యంగా తయారవ్వాలని ఈ సందర్భంలో మనం ఏదో నామినేటెడ్ పోస్టులు ఎత్తే తీసుకోవడానికి కాదు, మనం కాళ్ళ మీద మనం నిలబడి స్థానిక సంస్థలు పోటీ చేసే అర్హత మనం ఈ కూటమి ప్రభుత్వం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు మన బలం కూడా చూపెట్టే దిశలో ఈ విస్తృత స్థాయి సమావేశం, డెలిగేట్ సమావేశం జరుగుతుంది. రేపు సమావేశంలో కూడా నాయకులు ఎవరు మాట్లాడరు,
28, 29 మాటల్లో కూడా ఎక్కువ మంది కార్యకర్తలే మాట్లాడతారు. 30వ తారీఖున మాత్రం పూర్తిగా కార్యకర్తలే సలహాలు ఇవ్వాలి అంతే తప్ప మనల్ని ఈ కూట ప్రభుత్వం గుర్తించడం లేదు, ఇటువంటి ఏమీ మాట్లాడకూడదు. మనం మన తెలివితేటలు ఉంటే ఒక సలహా ఇవ్వండి, ఇదిగో ఇంకా మన పంచాయతీరాజ్ వ్యవస్థలో ఇది ఈ విధంగా చేయాలి, ఇప్పటికే మార్పులు చేసాం, ఇంకా మార్పులు చేయాలి, ఇటువంటి సలహాలు ఈ ప్రభుత్వానికి ఇచ్చి మన నాయకుడికి ఇస్తే మన నాయకుడి ద్వారా డిమాండ్లు పెడతారు, ఈ కూటమి ప్రభుత్వంలో క్యాబినెట్లో పెడతారు, అది సాధించడం అవుతుంది. అదేవిధంగా డోలీ వ్యవస్థ కూడా ఎప్పుడూ లేని కొత్తగా 1000 కోట్లు ఏజెన్సీ ప్రాంతంలో మంజూరు చేసాడంటే ఆ సామాన్య విషయం కాదు. అదేవిధంగా ఏనుగుల వల్ల బాధపడుతున్నారు ఎంతో మంది రైతులు, అందుకే ఇతర ప్రాంతాల నుంచి ఏనుగులు తీసుకొచ్చి ఆ ఏనుగులను కూడా తరిమి కొట్టే దిశలో అటవీ శాఖ మంత్రిగా ఆయన చేరడం, అలాగే అక్కడ చిత్తూరు జిల్లాలో గ్రౌండ్స్, అకామిడేషన్, కార్ పార్కింగ్లు, అలాగే వచ్చిన వాళ్ళని చూడడం ఇవన్నీ కూడా ఆయనకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సుందర్ విజయ్ కుమార్ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలన్నీ కూడా కల్పించే విధంగా ఆయనకి ఆ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇలాగ వివిధ రంగాల్లో సీనియర్ నాయకులు అందరూ కూడా వివిధ రంగాల్లో అంటే అలాగే మెడికల్, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ సుమారు 500 మందితోటి శివదత్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. 500 మంది వాలంటీర్స్ తోటి పోలీసులకు సహకరించడం, అలాగే ఫుడ్ ప్యాకింగ్లో అప్పచెప్పడం, ఇవన్నీ కూడా ఈయన ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరాల్లో మనం ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నాం తప్ప కార్యకర్తలు ఇంటాక్ట్ అయ్యే కార్యక్రమం మరి పవన్ కళ్యాణ్ గారు ఖాళీ లేక గ్యాప్ వచ్చింది. అందుకు ఇప్పుడు ఈరోజు అది తప్పనిసరిగా కార్యకర్తలతో ఇంటాక్ట్ అవ్వాలి మనం అని చెప్పేసి ఆయన ఈ ఉత్తరాంధ్ర మీద ప్రత్యేక అభిమానం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడే ఏర్పాటు చేసినందుకు మనందరం కూడా సంతోషించాలి. ఏంటంటే మనం ఈ 15 నెలల్లో ఏం సాధించాం, మరి ఈయన పంచాయతీరాజ్ వ్యవస్థని ఒక మిరాకిల్గా, ఒక నూతన ఉత్తేజంతో, ఒక నూతన సంస్కృతి తీసుకురావడం జరిగింది. ఏంటంటే ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు ఒకేసారి సుమారు 10,000 పంచాయతీలు ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేయడం, ఇది వరల్డ్ రికార్డు. మరి అదేవిధంగా రెండోది చెప్పాలంటే స్వరాజ్యం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ పంచాయతీ కూడా నిధులు ఇచ్చిన దాఖలా లేదు. 500-1000 రూపాయలు తప్ప పంచాయతీకి. ఈరోజు ఆయన అలా కాకుండా ఆయన వచ్చిన తర్వాత స్వాతంత్ర స్ఫూర్తి ప్రతి యువకుల్లోని గ్రామంలోని పార్టీలకు అతీతంగా ఉండాలని ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీని పెట్టి 10,000 నుంచి 25,000 వరకు ఇవ్వడం జరిగింది. ఏంటి అక్కడ జెండాలు ఎగరేసిన, గ్రామ పెద్దలందరూ పెట్టిన, పిల్లలందరి చేత కూడా జనగణమన పాడేది, ఇటువంటి స్ఫూర్తిని తీసుకొచ్చే కార్యక్రమం భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మనం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి నాయకత్వంలో అనేక సంస్కరణలు, ముఖ్యంగా రైతాంగానికి కావాల్సిన పెట్టుబడుల నిమిత్తం గతంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి సుమారు 14,000 రూపాయలు ఇస్తే ఈవేళ 6,000 రూపాయలు అదనంగా ఇచ్చి 20,000 రూపాయలు రైతుకి పెట్టుబడుల నిమిత్తం, అంటే ఊడ్పులు కానీ లేకపోతే విత్తనాలు జల్లుకోవడానికి కానీ, ఎరువులు కొట్టడానికి కానీ ఈ సౌకర్యం రాష్ట్రంలో మరి అదనంగా మన ఏ రాష్ట్రంలో అయినా ఇవ్వడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వంలో అయితే 20,000 అతను ఒకడే ఇస్తానన్నాడు కానీ ఎప్పుడు ఇచ్చినా దాఖలా లేదు. అలాగే పెన్షన్ విషయంలో 3,000 ఇస్తానది 1,000 పెంచుతామని చెప్పి 1,000 రూపాయలు ఒకేసారి ప్రభుత్వంలో ఆగానే ఇవ్వడం జరిగింది. 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. రేపు 28, 29, 30 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కార్యకర్తల విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
3 రోజులుగా ఇది జరుగుతుంది. 28, 29 వైఎంసీ విశాఖపట్నం వైఎంసీలో బీచ్ రోడ్లో జరుగుతాయి. ఏంటి ఎమ్మెల్యేలు కార్యవర్గంతో, అలాగే 29వ తారీఖుని విఐపీస్ డెలిగేట్స్ తోటి, అంటే పార్టీ ఇన్ఛార్జీలు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అలాగే సీనియర్ కార్యకర్తలు అందరితో కూడా 2వ రోజు జరుగుతుంది. 3వ రోజునే మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా విస్తృత స్థాయి సమావేశం. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 30వ తారీఖు దానికి 14,500 మంది ఆన్లైన్ పాసుల ద్వారా రావడం జరుగుతుంది. వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భారతదేశంలో ఉన్న జనసేన, అన్ని రాష్ట్రాల్లో ఉన్న జనసేన అభిమానులు, అలాగే విదేశాల నుంచి కూడా ఎన్ఆర్ఐ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి కావలసిన సకల సౌకర్యాలన్నీ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి నాదెండ్ల మనోహర్ గారు ఆధ్వర్యంలో ఈ మానిటరింగ్ కమిటీ అంతా కూడా ఏర్పాటు చేయడం, దానికి అనుబంధంగా మన జిల్లాలో ఉన్న ముందు నాయకులందరినీ కూడా వివిధ విభాగాలుగా విభజించడం జరిగింది. అందులో మీడియాకి, అంటే ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ ఇవ్వడానికి కొంత రామకృష్ణ గారు, తాతారా గారు ఆధ్వర్యంలో మాలాంటి వాళ్ళ అందరినీ కూడా ఒక 10 మందిని కమిటీ చేయడం జరిగింది. అలాగే జిల్లా అధ్యక్షులు మన పంచకల్ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో విశాఖ నగరాన్ని అందంగా పబ్లిసిటీ ఏర్పాటు చేయడానికి జెండాలు కానీ, బ్యానర్స్ కానీ, పబ్లిసిటీ వింగ్ అయిన ఆధ్వర్యంలో 10 మందిని వేయడం జరిగింది. మరి అదేవిధంగా వంశీ గారిని స్థానికంగా, ఆయన ప్రాంతం కాబట్టి అక్కడ ఏర్పాట్లన్నీ చూడటం, కావాల్సిన గ్రౌండ్ లిమిట్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఖైరతాబాద్ పేరుగాంచినప్పటికీ అంతకు మించి అన్నట్లుగా గాజువాక ప్రాంతంలో గత కొన్నేళ్లుగా ఇక్కడ వేడుకలు. వినాయక చవితి పురస్కరించుకొని 126 అడుగుల లక్ష్మీ గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. విశాఖలో ఈ నెల ఆగస్టు 28, 30 వరకు జనసేన సేనతో సేనాని రాష్ట్ర స్థాయి సమావేశాలు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.